ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేసే దేశం కాదు ఇది. అలాంటిది ఎక్కడ అడ్డంగా ఏ మాత్రం ఒకసారి బాధేస్తుంది. నాకు ఎంత బాధ కలిగిందంటే నేను ఢిల్లీలో ఉంటే అద్వానీ రూమ్లో ఉన్నా, అడుగుతున్నా, సార్ ఏంటి సార్ ఇవన్నీ అన్యాయం, ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, కనీసం మీరు పెద్ద మనుషులు మీరైనా చెప్పండి అని అడుగుతా ఉంటే ఒక చీటీ వచ్చింది. సార్ పార్లమెంట్ డోర్స్ అన్ని క్లోజ్ చేశారు, టీవీ ఆఫ్ చేశారు, బిల్లు ప్రవేశపెట్టారని. నేను ఆయనతో ఆ మాట అన్నా, సార్ ఇదేంటి సార్ అన్యాయం అని. చంద్రబాబు నాయుడు అంతకుముందు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిండు, మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్ మీద ఇంత అవమానకరమైన మాటలు మాట్లాడడం, పార్లమెంటుకి జ్ఞానం లేనట్టుగా, పార్లమెంటుకి అవగాహన లేనట్టుగా, పార్లమెంటు సభ్యులు ఎవరో ఒక వ్యక్తి మోసం చేస్తే మోసమైనట్టుగా మాట్లాడే పద్ధతి ఉందో, ఇంత దిగజారుడు, ఇంత చిల్లర మాటలు మంచిది కాదు.